నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అక్టోబర్ 4 నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని సీఎం చంద్రబాబును టీటీడీ ఆహ్వానించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన దేవస్థాన ఈవో జె శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ముఖ్యమంత్రికి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందించి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా అర్చకులు, వేద పండితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆలయ అధికారులకు, పండితులకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. శ్రీవారి ప్రసాదం లడ్డూను గత పాలకులు అపవిత్రం చేయటం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు. ఆదివారం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 11 రోజుల పాటు దీక్ష కొనసాగించి పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. దీక్ష చేపట్టిన తర్వాత ఆలయ ప్రాంగణంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏ మతమైనా భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదని తెలిపారు. ఏ మతంలో ఇలాంటి ఘటనలు జరిగినా తాము పోరాడతామని చెప్పారు. రాముడి విగ్రహం తల పొడిగిస్తే నాడు పోరాడిన విషయాన్ని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రసాదాల కల్తీ, నాణ్యత లేమి గురించి గతంలోనే చెప్పామన్నారు. వైసీపీ పాలనలో తిరుమల శ్రీవారి పూజా విధానాలనే మార్చేశారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. గత కొద్ది రోజులుగా మనకి తిరుమలలో జరిగిన అపచారం మనకి బయటకు వచ్చింది. స్వామివారి ప్రసాదం గత శతాబ్దాలుగా, సరిగ్గా చెప్పాలంటే 300 సంవత్సరాల పై చిలుకు నుంచి స్వామివారి ప్రసాదాన్ని తిరుపతి లడ్డూలు కానీ దీన్ని 3 శతాబ్దాల పైనుంచి దీన్ని తీసుకొస్తా వచ్చారు. స్వామివారికి నైవేద్యంగా ఇస్తా వచ్చారు. ఇది మహాప్రసాదంగా భావిస్తాం దేశం అంతా. ఇది ఒక ప్రభుత్వాన్ని నిందించడానికో, దీని మీద రాజకీయ లబ్ధి పొందడానికో దీని వెనుక ఉద్దేశం లేదు. వైసీపీ పాలనలో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన విధానం మేము ముందు నుంచి ఆక్షేపం తెలియజేస్తా ఉన్నాం. ఏ గుడైనా సరే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, ఆచార వ్యవహారాల్ని నిర్వీర్యం చేయకుండా, అపరాధం వాటిల్లకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది వారి బాధ్యత. సో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి సంస్కరణల పేరుతోటి, అంతకుముందు చాలా తప్పులు జరిగినాయనే వాటితోటి చాలా మార్పులు చేర్పులు పట్టుకొచ్చారు. స్వామివారి పూజా విధానాలు మార్చేశారు. శ్రీవాణి ట్రస్ట్ అని పేరు పెట్టి దాని మీద 10,000 రూపాయలు టికెట్ పెట్టారు ఒక్కొక్క వ్యక్తికి. ఒక్కొక్క కుటుంబం వస్తే 5 మంది, 4 వస్తే తక్కువ కాకుండా వాళ్ళకి 50,000 రూపాయలు వసూలు చేసి టికెట్ మటుకు, బిల్లు మటుకు 500 రూపాయలకి ఇస్తూ ఉండేవాళ్ళు. ఇది నేను చాలాసార్లు, నాతో పాటు చాలామంది భక్తులు ప్రస్తావించారు. చాలామంది రాజకీయ పార్టీల ప్రతినిధులు దీన్ని ప్రస్తావించారు. అన్ని పార్టీలు ప్రస్తావిస్తూనే ఉన్నాయి, వేలెత్తి చూపుతూనే ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు.
మీ సెల్ ఫోన్ పోయిందా? అయితే ఫిర్యాదు చేయండి, మేము వెలికి తీస్తామంటున్నారు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు. 50 లక్షలు విలువ చేసే 400 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేశారు. ఆధునిక సాంకేతికతను వినియోగించి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా ఫోన్లను కనిపెట్టారు. కొందరు కిలాడీలు సెల్ ఫోన్లను అపహరించి ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. చెన్నై, హైదరాబాద్తో పాటు పలు రాష్ట్రాల్లో విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. IMEI నంబర్ ద్వారా వాటిని ట్రాక్ చేసి ఫోన్లు ఉన్న ప్రాంతాలను గుర్తించారు. ఈ ఫోన్లను వినియోగిస్తున్న వారి నుంచి స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. మొబైల్ ఫోన్ ఓనర్స్కి ఇవ్వడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా దాదాపు 50 లక్షల వర్త్ రికవరీ చేయడం జరిగింది. సో ఇందుకు కష్టపడి పనిచేసిన సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గుండ్రామ్ గారు, అదేవిధంగా వారి టీంని నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈ ఫోన్స్ పోయిన తర్వాత కొన్ని ఫోన్లను ఇతర రాష్ట్రాలకు వెళ్ళి తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఒడిశా నుంచి కూడా ఈ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, ఒక ఫోన్ పోయిన తర్వాత ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తే, ఒక లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, మీడియాకి చెప్పడం జరిగింది, కస్టమర్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్ట్రీ CEIR అని ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక వెబ్సైట్ ఉంది. అందులో నమోదు చేసుకుంటే ఈ ఫోన్ పోయిన తర్వాత నమోదు, మీరు పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ వారు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ని పట్టుకొని ఆ CEIRలో కస్టమర్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్ట్రీలో ఎంటర్ పెడితే ఇమీడియట్గా ఏమవుతుందంటే, ఈ ఫోన్ ఉదాహరణకి మీ ఫోన్లో జియో సిమ్ ఉంది అనుకుందాం. సో జియో సిమ్ ఉంటే ఈ ఫోనే కాదు, ఆ మొబైల్ డివైస్ ఏదైతే ఉందో ఆ మొబైల్ డివైస్కి ఒక IMEI ఉంటుంది. సో మనకు జియో సిమ్ ఉన్నా కూడా బీమా ప్రీమియంపై GST ఉపసంహరించుకోవాలని సౌత్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి TVNS రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు. బందర్ రోడ్డు గవర్నర్పేటలోని MBVK భవన్లో సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 56వ మహాసభ జరిగింది. ఈ సభలో పలు రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి TVNS రవీంద్ర మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం బీమా రంగాన్ని మరింత శక్తివంతం చేస్తే డీజీపీలో ప్రీమియం వాటా పెరుగుతుందని సూచించారు. బీమా, ఆరోగ్య బీమా ప్రీమియంపై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న 18% GSTని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 300 మందికి పైగా పార్లమెంటు సభ్యులను, అనేక మంది కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు అందజేయడం జరిగిందని తెలియజేశారు. ఈ సమస్యపై పార్లమెంట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగిందని, GST కౌన్సిల్ ఇటీవలే సమావేశమై ఒక మంత్రుల కమిటీని ఏర్పరిచి తదుపరి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవాలని తీర్మానించిందన్నారు. నా పేరు P. సతీష్, సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు. నాతో పాటు G. కిషోర్ కుమార్, జనరల్ సెక్రటరీ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మచిలీపట్నం డివిజన్ ఉన్నారు. అలాగే మహిళా కన్వీనర్ శ్రీమతి మధుబాల మేడం గారు ఉన్నారు. అలాగే ICU రాజమండ్రి ఇన్సూరెన్స్ ఉద్యోగుల రాజమండ్రి డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీ కోదండరామ్ గారు, అలాగే ఉపాధ్యక్షులు శ్రీ ఈశ్వరరావు గారు, వాళ్ళందరూ ఉన్నారు. మిత్రులారా, మేమందరం మీకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా విన్నవించేది ఏంటంటే, ICU మచిలీపట్నం అంటే ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మచిలీపట్నం డివిజన్ అంటే పూర్వ కృష్ణా, గుంటూరు జిల్లాల సంబంధించినటువంటి LIC ఉద్యోగుల 56వ మహాసభలు నేడు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్ని SCZF ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ శ్రీ TVNS రవీంద్రనాథ్ గారు ఇప్పుడు ప్రారంభిస్తూ ఉన్నారు. అలాగే ముఖ్య వక్తలుగా లక్ష్మణరావు గారు, మన MLC, మనందరి సుపరిచితులు, అలాగే CITU ప్రధాన కార్యదర్శి నరసింహరావు గారు కూడా ముఖ్య వక్తలుగా హాజరవుతూ ఉన్నారు. ఈ సమావేశాల్లో ఈ 2 పూర్వ జిల్లాలకు సంబంధించినటువంటి ఉద్యోగుల మహాసభ అత్యంత విశేషం సంతరించుకుంది. ప్రధానంగా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషను LICలో ఉన్నటువంటి ఒక ఓల్డెస్ట్ ట్రేడ్ యూనియన్ మనందరికీ తెలుసు. ఈ యూనియన్ ప్రజా సమస్యలపైన, LIC పాలసీదారుల సమస్యలపైన, ఉద్యోగుల సమస్యలపైన 1951 నుంచి ఇప్పటిదాకా నికరంగా పోరాడుతూ ఉంది. ఇన్సూరెన్స్ రంగాన్ని ప్రైవేటైజీకరణ చేసేటువంటి విధంగా ప్రజాభిప్రాయానికి పూర్తి వ్యతిరేకంగా 2022వ సంవత్సరంలో 3.5% వాటాలని ప్రభుత్వం విక్రయించడం జరిగింది LIC IPO పేరుతో. తరువాత
ప్రస్తుత ప్రభుత్వం ఈ వాటాల ఉపసంహరణ ఏదైతే జరిగిందో దాన్ని రాబోయే కాలంలో మరింతగా పెంచాలని వచ్చేటువంటి 2-3 సంవత్సరాల్లో 10% దాకా తీసుకెళ్లాలని, తర్వాత 5 ఏళ్ల లోపల దాన్ని 25% దాకా తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తోంది అనేటువంటి వార్తలు వార్తా మీడియా రూపంగా వీటిలో బయటకు వస్తున్నటువంటి విషయం ఈరోజు. ఇది ఒక తీవ్రమైనటువంటి అంశం. అలాగే ఇన్సూరెన్స్లో ఎఫ్డిఐ వాటాను కూడా మరీ పెంచాలనేటువంటి ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయన్న విషయం కూడా తెలుస్తోంది. ఇది దేశ ప్రయోజనాలకి, పాలసీదారుల ప్రయోజనాలకి పూర్తిగా విఘాతం కలిగించేటువంటి అంశాలు కాబట్టి వీటిని ప్రతిఘటించవలసినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా ఇన్సూరెన్స్ రంగంగా కొన్ని నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనల్ని మేము ఏఏఏగా ప్రభుత్వం ముందర ఉంచడం జరుగుతుంది. అందులో ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇన్సూరెన్స్ ప్రీమియం మీద జిఎస్టీని విధించడం అనేటువంటిది ఇది పూర్తిగా అనైతికం అనేటువంటిది మేము బలంగా నమ్ముతున్న అంశం. అందరికీ నమస్కారం. నా పేరు జి కిషోర్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మచిలీపట్నం డివిజన్. ఈరోజు మచిలీపట్నం డివిజన్ 56వ మహాసభలు ప్రారంభించుకోవడం జరిగింది. నేపథ్యం గురించి సతీష్ గారు అధ్యక్షులు తెలియజేశారు. అయితే ముఖ్యంగా ఒక 3 విషయాల మీద నిర్ణయాలు తీసుకుంటాం అనేది కూడా జరుగుతుంది. ఫ్రెండ్స్ 1 మినిట్. ప్రధాన కార్యదర్శి వచ్చారు కాబట్టి ఆయన టేకింగ్ తీసుకుంటే బాగుంటుంది. ఆయన తీసుకుని మళ్ళీ ఎక్కువ కాకుండా సరిపోతుంది. సారీ ఫర్ ఇంటరప్షన్. రిటర్న్స్. ప్రజా సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి కామ్రేడ్ సీతారాం ఏచూరి అని పలువురు వక్తలు కొనియాడారు. గవర్నర్పేటలోని ఎంబీవీకే భవన్లో కామ్రేడ్ సీతారాం ఏచూరి సంస్మరణ సభ జరిగింది. ఈ సభలో మంత్రి కొలుసు పార్థసారథి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, సిపిఎం, సిపిఐ ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ నిబద్దత గల రాజకీయ నేత సీతారాం ఏచూరి అని కొనియాడారు. చిన్న వయసు నుంచి రాజకీయాల్లోకి వచ్చి సిపిఎం పార్టీలో కీలక పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు, ఉద్యమాలు చేశారన్నారు. రోజుల్లో ఆమె పక్కన నిలబడి నువ్వు రాజీనామా చేయమని చెప్పేసి డిమాండ్ చేసిన యోధుడు, ధైర్యశాలి, మగాడు మన తెలుగువాడు అవటం మనకి గర్వకారణం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఆయన ఎక్కడున్నా కూడా తెలుగు జాతికి, తెలుగు నేలకి ఆత్మ బంధువుగానే ఉన్నాడని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఎప్పుడు అవసరం వచ్చినా, ఎప్పుడు అవకాశం వచ్చినా ఈ ఆంధ్ర రాష్ట్రాలకి, అంటే దేశం మొత్తంతో పాటు ఆంధ్ర రాష్ట్రాలకి ప్రత్యేకంగా సహాయం చేయటం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తన వంతు తను కృషి చేశారని చెప్పేసి కూడా నేను మీ అందరికీ శవనిగా మనవి చేస్తాను. ఆయన రాష్ట్ర విభజనని వ్యతిరేకించినప్పటికీ, తీవ్రంగా వ్యతిరేకించిన విషయం అందరికీ తెలుసు. తర్వాత రాష్ట్ర విభజన అనివార్యమైన తర్వాత కూడా ఆయన పార్లమెంట్లో కానివ్వండి, ఆయనకి అవకాశం వచ్చిన చోటల్లో కూడా తెలుగు రాష్ట్రాలకి అందాల్సిన వాటి గురించి ఆయన గలం బలంగా వినిపించాడని చెప్పేసి కూడా మీ అందరికీ శవనిగా మనవి చేస్తా ఉన్నాను. ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలు చాలా విషయాలు చెప్పారు. ఇంకా మాట్లాడేవారు కూడా చాలా విషయాలు చెప్తారు. నేను వారు చెప్పిన విషయాలను పునరుక్తి చేయకుండా ఒక 2-3 నిమిషాల్లో నేను చెప్పదలుచుకుంది చెప్తాను. లోగడ నేను 10వ లోక్సభలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉన్నప్పుడు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసి సుర్జిత్ సింగ్ గారిని, అట్లాగే సీతారాం ఏచూరి గారిని కొన్ని సమస్యలు, కొన్ని సందర్భాల గురించి కలవటం జరుగుతూ ఉండేది. సీతారాం ఏచూరి గారు ఒక విలక్షణమైన వ్యక్తి. వారి సిద్ధాంతం, పార్టీ ఆలోచనతో విభేదించే వాళ్ళైనా కానీ ఆయన్ని వ్యక్తిగతంగా చాలా అభిమానించి ప్రేమించేవాళ్ళు. ఎందుకంటే ఆయన యొక్క వ్యవహార సరళి అట్లా ఉండేది. మార్క్సిస్ట్ పార్టీని ఈ దేశంలో అభివృద్ధి చేసి నిర్మించే కర్తవ్యంలో
ముఖ్య పాత్ర నిర్వహించిన కామ్రేడ్. కాబట్టి కమ్యూనిస్టుగా, మార్క్సిస్ట్ లెనినిస్టుగా, విప్లవకారుడిగా మార్క్సిస్ట్ పార్టీ అభివృద్ధిలో ఆయన కృషిని మేము వేరే సందర్భంలో చెప్పుకుంటాం. కానీ ఈ సందర్భంలో అందరం కలిసి నివాళులు అర్పించే సందర్భంలో ఆయన గురించి మనం నేర్చుకోవాల్సినవి, ఆయన యొక్క జ్ఞాపకాలలో మనం ఏవి ముందుకు తీసుకెళ్లాల్సినవి చెప్పుకోవడం మంచిది. కాబట్టి సీతారాం గారు ఒక క్లిష్టమైన సమయంలో మన మధ్య లేరు. వాస్తవంగా మేమందరం సమకాలికులు. ఆయనకి 72 సంవత్సరాలు, నాకు 70 సంవత్సరాలు, బేబీ గారికి 71 సంవత్సరాలు, ఇట్లా సమకాలికులు. మేమందరం బతికే ఉన్నాం. ఆయన మా మధ్య లేకుండా పోతాడని చెప్పేసి అనుకోలేదు అంత తొందరగా. అట్లా కొంతమంది నాయకులకే ఉంటుంది. అందులో గొప్పతనం ఏమంటే ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు అయ్యిండి కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆయన గౌరవంగా చూసినారు. అది ఏ కొద్ది మందికో ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ వామపక్ష కమ్యూనిస్టుల బలం పార్లమెంట్లో బయట తగ్గిపోయి, ఒక మాటలో చెప్పాలంటే ఇవాళ దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గిన నేపథ్యంలో ఒక కమ్యూనిస్ట్ నేత చనిపోతే ఇవాళ మీడియాలో కానీ లేదంటే దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారంటే దానికి ప్రధాన కారణం ఆయన వ్యక్తిత్వమే అని నేను భావిస్తాను. రెండోది ఏమంటే ఆయన్ని కూర్చి ఒకటి నేర్చుకోవాలి కమ్యూనిస్టులు. మనలో ఎంతోమంది కమ్యూనిస్ట్ నాయకులుగా ఉండొచ్చు, కానీ ఇవాళ సీతారాం యేచూరి గారిలో ఉన్న ఒక ప్రత్యేకత ఏమంటే ఆయనలో రిజిడిటీ లేదు. నేను గోపంగా చెప్పగలను, చాలామంది కమ్యూనిస్ట్ నాయకుల్లో రిజిడిటీ ఉంటుంది. అదేదో కరుడు కట్టినట్లుంటేనే కమ్యూనిస్ట్ అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఆయన ఏమంటే చాలా ఫ్లెక్సిబుల్, తర్వాత అందరితో కలవాలి, డెమోక్రటిక్ సెక్షన్స్, అదేవిధంగా లౌకికవాదం ఉండే వాళ్ళతో కూడా కలిసి పనిచేయాలి. ఆ రకంగా ఇవాళ ఈ దేశాన్ని కాపాడుకోవడానికి ఒక కమ్యూనిస్ట్ బలమే చాలదు. ప్రజాతంత్ర వర్గాలు లౌకికవాదాలను కూడా కూడగట్టుకొని మనం ముందుకు సాగాలని చెప్పి ఒక కృతనిశ్చయంతో ముందుకు సాగాడు. కాబట్టి ఇవాళ సీతారాం యేచూరి గారు మరణిస్తే కమ్యూనిస్టులుగా మనం బాధపడమే కాదు, ఇవాళ ఈ దేశంలో ఉన్న లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగం ఉండాలనే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో మంగళగిరి క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవో శ్యామలారావు భేటీ అయ్యారు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశంపై పవన్ ఆరా తీశారు. గత పాలక మండలి హయాంలో ప్రసాదంలో కల్తీ జరిగినట్లు ఈవో వివరించారు. టీటీడీ తరపున సంప్రోక్షణ చర్యల గురించి చెప్పారు. కల్తీ నెయ్యి అనుమతించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశించారు. భక్తుల మనోభావాలు, ధార్మిక అంశాలలో రాజీ వద్దని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రజలు ఇది మంచి ప్రభుత్వం అని సంబరాలు చేసుకుంటున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ముత్యాలంపాడు గోకరాజు గంగరాజు కళ్యాణ మండపంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు కూటమి ప్రభుత్వ పాలనపై ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. చెప్పిన దానికంటే ప్రజల కోసం ఎక్కువగా పనిచేసిన ప్రభుత్వం అని ప్రజలే చెప్తున్నారన్నారు. గతంలో జగన్ 1000 రూపాయల పెన్షన్ పెంచేందుకు 5 సంవత్సరాలు పట్టిందని, కానీ చంద్రబాబు సీఎం అయిన వెంటనే మొదటి రోజే 1000 రూపాయల పెన్షన్ పెంచి ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. దీపావళి నుండి పేద మహిళలకు ఇస్తామన్న ఉచిత 3 సిలిండర్లు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటినటువంటి సందర్భంలో ఈ 100 రోజుల్లో ప్రభుత్వం పేదవాళ్ల కోసం ఏం పనిచేసింది, మహిళల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఏం పనిచేసింది, ఏ ప్రభుత్వమైనా మనం ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపించినాక ఆ ప్రభుత్వం పనిచేసే తీరు వల్ల మనకి మేలు జరిగితే మనందరూ సంతోషంగా ఉంటాం. 2019లో ఇట్లాగే ఒక ఛాన్స్ ఇవ్వండి, మీ అందరికీ మేలు చేస్తామని ఆ రోజు 2000 రూపాయలు ఉన్న పింఛన్ని 3000 రూపాయలు చేస్తామని వైసీపీ చెప్పింది. అందరూ ఒక్క ఛాన్సే కదా అని చెప్పించారు. తర్వాత 2000 రూపాయలు ఉన్న పింఛన్ని 3000 చేయడానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు 250 రూపాయలు పెంచాడు.
తర్వాత 5 సంవత్సరాల పాటు పింఛనుదారుని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించి 250 చొప్పున 5 సంవత్సరాల తర్వాత ఇన్స్టాల్మెంట్స్లు పెంచారు. అలాగే అన్నీ మోసమే. అమ్మఒడి అన్నారు, 2 పిల్లలకి 3 పిల్లలకి 4 పిల్లలకి ఎంతమందికి అంతమంది ఇస్తారని చెప్పారు. తర్వాత 1 పిల్లకి చేశారు. అది కూడా 5 అమ్మఒడికి 4 అమ్మఒడి ఇచ్చి సరిపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. గత 3 రోజులుగా గవర్నర్పేటలోని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ విజయవాడ డివిజన్ యూనిట్ కార్యాలయంలో ఏఐవైఎఫ్ వర్క్షాప్ జరిగింది. ఆదివారం ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం తాను చేయాల్సిన పని వదిలేసి సమస్యలను పక్కదారి పట్టిస్తోందన్నారు. సమస్యలపై పనిచేయకుండా తిరుపతి లడ్డు, జత్వాని కదాంబరి వంటి వాటిపైన ప్రజలు దృష్టి మళ్లిస్తోందన్నారు. రాష్ట్రంలో నిధుల కొరత ఉందని, కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను చేయవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టుని దాడి చేయండి, మీరు అనేక వాగ్దానాలు చేశారు, దాడి చేయండి. ఊళ్ళలో రోడ్లు బాగా దాడి చేయండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో మొత్తం పంచాయతీలను, స్థానిక సంస్థలను గాలికి వదిలేసినాడు. వాటిని చక్కదిద్దండి, మీరు ఆ పనులు చేయండి. అదేవిధంగా ఉద్యోగాలు భర్తీ చేయండి. కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు సాధించండి. మీరు దాన్ని కాకుండా ఒక సెంటిమెంట్ చుట్టూ తిప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంతసేపు కూడా ఏదో ఇష్యూ పెట్టి దాని చుట్టూ తిప్పాలని చూస్తూ ఉన్నారు తప్ప నిజంగా ప్రజా సమస్యలు, దైనందిన సమస్యలు పరిష్కారం చేసి తద్వారా ప్రజల మన్ననలు పొంది ముందుకు సాగాలనే పద్ధతులు మీరు ఎందుకు ఆలోచించడం లేదు? గత 5 ఏళ్ళలో అట్లా జరిగింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి అధికారాలు లేవు. మొత్తం ఏకఛత్రాధిపత్యం వహించాడు. ఆయన చుట్టూ కూడా అంతా కుట్ర పెట్టుకున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అంతా వీళ్ళే రాజకీయంగా అంతా వాళ్ళు. సీఎం ఇంటికి ఎవరైనా పోతే అది ధనంజయ రెడ్డి. రోటరీ మిడ్ టౌన్ విజయవాడ ఆధ్వర్యంలో 12వ మిడ్ టౌన్ బ్యాడ్మింటన్ లీగ్ నిర్వహిస్తున్నట్లు రోటరీ మిడ్ టౌన్ విజయవాడ ప్రెసిడెంట్ గుడిపాటి కిషోర్ తెలిపారు. నగరంలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో 12వ మిడ్ టౌన్ బ్యాడ్మింటన్ లీగ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అడ్వైజర్గా ఎడ్ల పార్థసారథి, కోర్ కమిటీగా జగదీష్, చైర్మన్గా కిషన్ బాబు, కో చైర్మన్గా మధు వ్యవహరించారు. ఈ సందర్భంగా రోటరీ మిడ్ టౌన్ విజయవాడ ప్రెసిడెంట్ గుడిపాటి కిషోర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 12వ మిడ్ టౌన్ బ్యాడ్మింటన్ లీగ్ ను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. దాదాపు 1000 మంది సభ్యులతో ఈ రోటరీ మిడ్ టౌన్ ఉంటుందని తెలిపారు. తమ రోటరీ మిడ్ టౌన్ విజయవాడ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం నిర్వహించే ఎంబీఎల్లో గెలుపొందిన సుమారు 4 లక్షల రూపాయల నగదును పోలియో నిర్మూలనకు వినియోగించేలా రోటరీ మిడ్ టౌన్ ఫౌండేషన్ కు అందజేస్తామని తెలియజేశారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు రోటరీ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో షటిల్ టోర్నమెంట్ ఎంబీఎల్ 24-25 స్టార్ట్ అవుతుంది. మీ అందరికీ తెలిసిందే, రోటరీ మిడ్ టౌన్ వరల్డ్ లార్జెస్ట్ క్లబ్. 1000 మంది ఉన్న సభ్యులతో మా క్లబ్ ఉంది. మొన్న ఏదైతే ఫ్లడ్స్లో సింగనగర్, భవానీపురం అన్ని చోట్ల ఏదైతే ఫ్లడ్స్ ఉందో మా రోటరీ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో దాదాపు 8 లక్షల నుంచి 10 లక్షల వరకు ఫుడ్, శానిటేషను, అలానే గ్రాసరీస్ అన్నీ సర్వీస్ చేశాము. రోటరీ మిడ్ టౌన్ సర్వీస్తో పాటు క్లబ్లో ఉన్న మెంబర్లందరికీ స్పోర్ట్స్ కూడా ఇంట్రెస్ట్ చేయడానికి ఈరోజు 200 మంది సభ్యులతో షటిల్ టోర్నమెంట్ ఎంబీఎల్ టోర్నమెంట్ని నిర్వహించాము. ఫ్యామిలీగా పిల్లలు, స్పౌసు అండ్ ముగ్గురు ఫ్యామిలీ ఒక ఎంటర్టైన్మెంట్గా దీన్ని ఎంబీఎల్ని నిర్వహించాము. సో ఈ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు పెట్టుకుంటాం. దీనికి అడ్వైజర్గా ఎడ్ల పార్థసారథి, కోర్ కమిటీగా జగదీష్, అలానే చైర్మన్గా కిషన్ బాబు, కో చైర్గా మధు గారు, ఆదిమాధవ్ గారు, వీళ్ళందరూ నిర్వహిస్తున్నారు. మాకు సహకరించిన ప్రతి సభ్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు పార్థసారథి. నేను రోటరీ మిడ్ టౌన్ విజయవాడ మెంబర్ అండి. అట్లాగే మేము ఎవ్రీ ఇయర్ ఎంబీఎల్ అంటే మిడ్ టౌన్ బ్యాడ్మింటన్ లీగ్ అని చెప్పేసి ఒక ఫ్యామిలీ బ్యాడ్మింటన్ ఈవెంట్ ఒకటి జరుపుతాం. ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుతున్నప్పుడు 200 మంది పార్టిసిపెంట్స్. మెయిన్గా ఏంటంటే మేము మిడ్ టౌన్ నుంచి కమ్యూనిటీకి సర్వీస్ చేయడంతో పాటు మా క్లబ్ మెంబర్స్కి ఒక బాండింగ్ కోసం, ఫ్రెండ్షిప్ కోసం కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తాం.
ఈ బ్యాడ్మింటన్ చేయటం వల్ల మెంబర్స్ మధ్య బాండింగే కాకుండా ఫ్యామిలీలో కూడా అంటే తండ్రి వైఫ్ హస్బెండ్ పిల్లలు అందరూ ఆడతారండి గేమ్స్. వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఒక మంచి స్నేహపూర్వకమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమం ఇది 12th సీజన్, 12 years నుండి కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ చేస్తున్నాము. అట్లాగే మా మిడ్ టౌన్ నుంచి 1000 మంది మా మిడ్ టౌనర్స్ కూడా మొన్న ఫ్లడ్స్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి అంటే గ్రాసరీస్ అనండి, కొత్త క్లోత్స్ అనండి, బ్లీచింగ్ పౌడర్ క్లీనింగ్ కోసం బ్లీచింగ్ పౌడర్ అట్లా ఎన్నో కార్యక్రమాలు చేసి దిగ్విజయంగా మీ ముందు ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. మిత్రులందరికీ శుభోదయం. మేము రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ప్రపంచంలో అత్యంత సంఖ్యలో ఉన్న క్లబ్బుల్లో ఒకటి, 1000 మంది సభ్యులతో ఇవాళ మేము ఇక్కడ చెన్నుబాటు రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో మిడ్ టౌన్ ప్రీమియర్ లీగ్ అని ప్రతి సంవత్సరం లాగానే నిర్వహించుకోవడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మా క్లబ్ సభ్యులు, వారి యొక్క సతీమణులు అండ్ పిల్లలు వీళ్ళందరూ కలిసి ఆడతాం. ఇవాళ 196 మంది సభ్యులు 12 టీములుగా నిర్వహించుకొని ఆ 12 టీంలు నువ్వా నేను అంటూ ఆడుతున్నాము. ఈ ప్రొసీడింగ్స్లో ఈ గేమ్స్లో వచ్చిన టోటల్ మొత్తాన్ని 4 లక్షల రూపాయల పైచిలకు సుమారుగా మేము రోటరీ ఫౌండేషన్కి పోలియో నిమిత్తం పంపించడం జరుగుద్ది. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు ఇట్లాగే ఫండ్ రైజ్ చేయడం కాకుండా పలు కార్యక్రమాలు మేము విజయవాడ చుట్టుపక్కల గ్రామాల్లో, టౌన్స్లో, స్కూల్లో, అనాథాశ్రమాల్లో ఇట్లా చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మనం అందరం చూసిన ఈ వరదల్లో కూడా మా క్లబ్ ప్రెసిడెంట్ గుడిపాటి కిషోర్ గారు అట్లాగే మా బోర్డు మెంబర్లు అందరూ కలిసి ఐక్యంగా ఉంటే హక్కులను సాధించుకోవచ్చునని రాష్ట్ర గనులు మరియు జియాలజీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మత్స్యకార ఉపకులాల ఆత్మీయ సమావేశం ఆదివారం హనుమాన్పేటలోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో జరిగింది. మాజీ రాజ్యసభ సభ్యులు, వైసీపీ నాయకులు మోపిదేవి వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోపిదేవి వెంకటరమణ విలువలు కలిగిన నాయకుడని, ఆయన టీడీపీలోకి రావటం ఆనందించదగ్గ విషయమని అన్నారు. సమిష్టిగా ఉండి హక్కులను సాధించుకోవచ్చునని తెలిపారు. తప్పకుండా మనందరం కలిసి ఐకమత్యంగా తీసుకెళ్లి రాబోయే 5 సంవత్సరాలు మన చరిత్ర మారడానికి బాటలు వేసుకున్నప్పుడు మీరందరూ కూడా ముందుండాలని మరొకసారి కోరుకుంటూ మరొకసారి మోదీ గారికి ధన్యవాదాలు చేసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్, జై మత్స్యకార. ఆ తరఫున ఆయన డిపాజిట్ కట్టి నేను ఎక్కడ హోటల్లో ఉంటే నాకు బీఫారం పంపించారు. ఆ రోజు నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాటి నుంచి నేటి వరకు కూడాను ఎక్కడ కూడా దేని వరకు కూడా నేను ఎక్కడ చుట్టూ జరగల. నేను 2 సార్లు ఓడిపోయినప్పుడు కూడాను ఆల్ ఇండియా కాంగ్రెస్ 94లో కూడా ఓడిపోయాను, 89లో 52తో ఓడిపోయాను. 2 పర్యాలు ఓడిపోయిన తర్వాత 3వ పర్యాయం సీట్ ఇవ్వడానికి వీల్లేదు ఆల్ ఇండియా కాంగ్రెస్ తీర్మానం చేస్తే ఆ రోజు పెద్ద నేత జనార్దన్ రెడ్డి గారు కూచినప్పుడు నియోజకవర్గంలో రమణ తప్ప ఎవరిని పోటీకి పెట్టినా కూడా మనకి డిపాజిట్ కూడా రాదు, రమణనే అభ్యర్థికి పెట్టాలని చెప్పి సోనియా గాంధీ గారిని ఒప్పించి ఆ రోజు కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయానికి భిన్నంగా ఆ రోజు నాకు సీట్ ఇవ్వడం జరిగింది. 3వ పర్యాయం, 4వ పర్యాయం, 5వ పర్యాయం, 3 పర్యాలు కంటిన్యూస్గా గెలవడం జరిగింది. ఈ క్రమంలో అనేక పదవులు నిర్వహించడం, ఆ క్రమంలో ఈ రాజకీయ జర్నీలోనే మరి తోటి కులస్తులుగా మీరందరూ కూడా నాకు పరిచయం అవటం, అనేక ప్రాంతాల్లో నడవటం, అనేక సమస్యలు ఇన్వాల్వ్ అవటం, చేతైనంత వరకు ఎవరు ఏంటని చూడకుండా మన కులస్తులు వచ్చారంటే చాలు అదే క్రమంలో అదే విధంగా పనిచేయడం కూడా జరిగింది. విజయవాడ అర్బన్ కు సంబంధించి 179 సచివాలయాల పరిధిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టగణన ప్రక్రియ నిర్వహించడం జరిగిందని కలెక్టర్ జి సృజన తెలియజేశారు. ఆదివారం ఉదయం సచివాలయాల్లో ఎన్యూమరేషన్ జాబితాలను ప్రదర్శించడం జరుగుతోందని, ఇంకా ఎవరైనా మిగిలిపోతే ఆయా సచివాలయాలను ప్రత్యేక అధికారులను సంప్రదించి ఎన్యూమరేషన్ చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆది సోమవారాల్లో సచివాలయాల పరిధిలో వార్డు ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు, సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక ఐఏఎస్ అధికారులు కూడా తుది దశ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. నష్టం, కష్టం కలిగిన ఏ ఒక్కరూ ఎన్యూమరేట్ కాకుండా మిగిలిపోకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ అవకాశం కల్పించినట్లు తెలియజేశారు. వరద ముంపుతో సర్వస్వం కోల్పోయిన బాధితులకు అండగా నిలిచేందుకు నవ్యాంధ్ర 2 వీలర్స్ మెకానిక్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ముందుకొచ్చింది. పైపుల్ రోడ్డు 4 రోడ్ల కూడలి ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద న్యూ నవ్యాంధ్ర 2 వీలర్స్ మెకానిక్ వర్క్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరద ముంపుకు గురైన ద్విచక్ర వాహనాలకు ఉచిత సర్వీసింగ్ అందించారు.
పూర్తిగా నీటిలో నానిపోయి పాడైపోయిన ద్విచక్ర వాహనాలకు కేవలం మానవతా దృక్పథంతో ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ఉచిత సర్వీసింగ్ క్యాంపు పెట్టినట్లు తెలిపారు. వరద ముంపుతో సర్వస్వం కోల్పోయి బాధితులకు అండగా నిలబడేందుకు నవ్యాంధ్ర 2 వీలర్స్ మెకానిక్ వర్క్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ముందుకు వచ్చారని తెలిపారు. ప్రతి ఆదివారం 100 ద్విచక్ర వాహనాలకు ఉచితంగా రిపేర్ చేస్తున్నామని, వచ్చే వారం కూడా ఫ్రీ క్యాంపు నిర్వహిస్తామని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. న్యూ నవ్యాంధ్ర 2 వీలర్స్ మెకానిక్స్ అసోసియేషన్ వారు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మా వాహనాలను పైసా రూపాయి తీసుకోకుండా ఉచితంగా నాణ్యమైన సర్వీస్ అందించారని వాహన యజమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ రాకమల్లాని ఉభయ రాష్ట్రాల ఎంబీసీ గౌరవశులు న్యూ నవ్యాంధ్ర 2 వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఈరోజు పైపుల్ రోడ్ జంక్షన్ నందు ఫ్రీ అంటే వరదల్లో ఇరుక్కుపోయిన వాహనాలకి ఉచిత క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈరోజు మెకానికల్ అందరూ ఎంతో సహాయ సహకారాలు అందించి మానవతంతో మేము ఉన్నామని చెప్పి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఈరోజు వాహనాలని రిపేర్ చేయడం జరుగుతుందండి. ఈ చేసిన ప్రతి రిపేర్కి మెకానిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్కి వాళ్ళ కార్యవర్గ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బొండా ఓమేశ్వర గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందించిన పోలీసు వారికి అండ్ కమిషనర్ వారికి అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ప్రసాద్ అండి. నేను ఆంధ్ర 2 వీలర్ ప్రెసిడెంట్ని. ఇది కార్యక్రమం చాలా రోజులు చేద్దాం అనుకుంటే మా వాళ్ళందరూ రాక చాలా లేట్ అయింది. ఇవాళ బళ్ళు చేపెట్టుకున్న స్థితిలో చాలా రోజులు ఈ పాపం బళ్ళని మునిగిపోయి వాళ్ళ ఇబ్బందులు ఉండి డబ్బులు ఉన్నా లేకపోయినా లేని పరిస్థితుల్లో మేము చేద్దాము, మేము చేద్దామని మేము ముందుకు వచ్చాము. మా మెకానికల్ అందరూ సహకరించారు. మాకు ఎమ్మెల్యే గారు, బోండమ్మ గారు, సిపి గారు వీళ్ళందరూ సహకరించి మీరు చేయండి, మీరు మంచి కార్యక్రమం, ఇటువంటి కార్యక్రమం చేయడం మంచిదని చెప్పి వాళ్ళు మాకు సహకరించినందుకు మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఇవాళ మా మెకానికల్ కూడా మాకు సహకరించారు. మేము ఇవాళ ఒక 100 బళ్ళు వరకు చేసి సాయంత్రం పొద్దున 10 నుంచి 5 వరకు చేస్తున్నామండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈరోజు 2 రోజుల్లో మళ్ళీ ఇంకో కార్యక్రమం ఉంటుంది. నెక్స్ట్ వీక్ స్టేట్ నుంచి వస్తున్నారండి మొత్తం ఒక 100 మంది దాకా. దానికి మీరు మీడియా మిత్రులకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. నా పేరు వెంకటేశ్వరరావు అండి. మాది 1 టౌన్ మెకానిక్. నేను బళ్ళు మునిగిపోయి ఇళ్లలో సామాన్లు కొట్టుకుపోయి వాళ్ళకి చాలా దినస్థితిలో ఉన్నారండి. వాళ్ళ కోసం మేము పనిచేయడం కోసం వచ్చామండి. మా స్టేట్ వైడ్గా సిటీ వైడ్గా కృష్ణా జిల్లా మొత్తం మీద వచ్చామండి. ఒక 500 మంది మెకానికల్ దాకా వచ్చాం. ఒక 2000 బళ్ళు రిపేర్ చేస్తున్నాం వాళ్ళ పొద్దున 10 to సాయంత్రం 5 గంటల వరకు కూడా. SDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.